నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇంకా అమలు కాకపోవడం చాలా ఆవేదన కలిగిస్తుందని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలలో భాగంగా ఇచ్చిన కార్మిక సంక్షేమ బోర్డు పునరుద్ధరణ నేటికి జరగలేదని ఆరోపించారు. బిల్డింగ్ కార్మికుల సంక్షేమ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేపట్టడం జరిగింది. టీడీపీ ప్రభుత్వం పార్టీ అధికారంలోకి రాకముందు బిల్డింగ్ కార్మికులకు న్యాయం చేస్తామని, వచ్చిన వెంటనే బోర్డును పునరుద్ధరిస్తామని చెప్పారు. ఇప్పటికి కూడా దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం వెంటనే ఈ పెండింగ్లో ఉన్న క్లెయిమ్లన్నీ విడుదల చేయాలి. బోర్డుని పునరుద్ధరించి సంక్షేమ బోర్డుని ద్వారా నష్టపోతున్నారు. ఈరోజు కలెక్టరేట్ దగ్గర ఈ యొక్క కార్యక్రమం చేయడానికి కారణం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు భవన నిర్మాణ కార్మికులకు బోర్డు పునరుద్ధరిస్తామని చెప్పారు. కానీ 6 నెలలు అవుతున్నా కూడా ఏమీ లేదు. చెస్ అయితే కడుతున్నాం, కానీ మేము ప్రతి ఒక్కరు రెవెన్యూలు చేయించుకుంటున్నారు కార్డులు, కానీ ఎలాంటివి ఇవ్వట్లేదు. ఇన్సూరెన్సులు కానీ చనిపోయిన వాళ్ళకి మట్టి ఖర్చులకు కూడా ఇవ్వలేదు ప్రజెంటు. అయితే దీన్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి 10,000 వాళ్ళకి వీళ్ళకి ఇస్తున్నారు, కానీ భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు లేకుండా పోయింది.